నారింజ రంగు లంగా ఓణితో మెడలో సన్నని బంగారు చైన్, చెవులకి బుట్టకమ్మలు, చేతులకి మట్టి గాజులు, నుదుటి మీద తిలకం, దాని కింద కుంకుమ. దించిన తల ఎత్తకుండా కాలేజీలో అడుగుపెట్టింది మైథిలి. మైథిలి రామచంద్రాపురంలో ఉన్న ఇద్దరు భూస్వాములలో ఒకరైన శంకరయ్య గారి ఒక్కగానొక్క కూతురు. మరొక భూస్వామి అయిన మాధవయ్య గారి ఒక్కగానొక్క మేనకోడలు. అప్పట్లోనే శంకరయ్య మాధవయ్య గార్లవి కుండ మార్పిడి వివాహాలు. శంకరయ్య గారి చెల్లెలైన లక్ష్మిని మాధవయ్య గారు, మాధవయ్య గారి చెల్లెలైన గౌరీని శంకరయ్య గారు వివాహం చేసుకున్నారు. శంకరయ్య గౌరీలకి ఒక్కగానొక్క కూతురు మైథిలి. మాధవయ్య లక్ష్మిలకు ఒక్కడే కొడుకు రఘునందన్. ఇంట్లో ఎంత గారాబంగా చూసుకున్నా మైథిలిది చాలా ఒద్దికైన మనస్తత్వం. ఎప్పుడూ ఒక్కరిని కూడా పన్నెత్తి ఒక్క మాట అయినా అని ఉండదు. చదువులో సరస్వతి, రూపంలో లక్ష్మీదేవి, గుణంలో తన పేరుకు తగ్గట్టు సీతాదేవే. ఇంటికి వచ్చిన మనిషికి కడుపు నిండా భోజనం పెట్టి కాని పంపించని అన్నపూర్ణదేవి. తన మాటలతో కాని చేతలతో కాని ఎన్నడూ ఒకరిని నొప్పించి ఎరగదు. ఆ ఊరికే అత్యంత ధనవంతురాలైనప్పటికీ ఎప్పుడూ ఆ గర్వం ఉండదు, ఆ హోదా కనబడనీయదు. ఆ ఊరిలో ఎవరైనా సరే మైథిలిని చూస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవారు. కాలేజీలో కూడా అధ్యాపకులందరికీ ప్రియమైన శిష్యురాలైన తనను చూసి అసూయపడేవారు కాని ఈర్ష్యపడేవారు కాని ఎవరూ లేరు. అలా కాలేజీ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చిన మైథిలికి తల్లి గౌరీ ఎదురై, మైథిలి మీ బావ వచ్చాడమ్మా అని చెప్పడంతో వెంటనే తన మేనమామ ఇంటికి బయలుదేరింది. ఆ ఊరు నుంచి పట్నం వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి. పెద్దలంటే గౌరవం, చేయి చాచి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసి గొప్ప మనసు. రెండు కుటుంబాలకి వాళ్ళిద్దరే కావడంతో వీరిద్దరికీ పెళ్లి చేయాలని అందరూ చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. రఘు వచ్చాడని తల్లి చెప్పడంతో పరుగున తన మేనమామ ఇంటికి వెళ్ళింది మైథిలి. తను వెళ్లేసరికి మాధవయ్య లక్ష్మిలతో మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు రఘు. మైథిలి రావడంతోనే పెరిగిన తన గుండె సడిని గమనించిన రఘు తలెత్తి మైథిలిని చూశాడు. అప్పటికే రఘునే ప్రేమగా చూస్తున్న మైథిలి చూపులలో రఘు చూపులు చిక్కుకున్నాయి. ఇక ఇద్దరూ ఆ చూపుల యుద్ధం నుండి తప్పించుకోలేకపోయారు. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ వీళ్ళని గమనించిన మాధవయ్య లక్ష్మీగార్ల పిలుపులతో ఈ లోకంలోకి వచ్చి తెలియని సిగ్గు బిడియంతో మెల్లిగా అక్కడి నుండి జారుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన శంకరయ్య గౌరీగార్లు కూడా వీరిని చూసి నవ్వుకున్నారు. మాధవయ్య శంకరయ్య గారు ఇక వీళ్లకు పెళ్లి చేసేయాలి అని మనసులో అనుకుంటున్నారు. ఇక్కడ పెద్దవాళ్ల నుంచి తప్పించుకొని బయటికి వచ్చిన రఘు తన ఎదురుగా వెళ్లిపోతున్న మైథిలిని టక్కున చేయి పట్టుకొని ఆపేశాడు. ఆ పట్టుకి మైథిలి గుండెల్లో అలజడి రేగింది. కనీసం తలెత్తి చూడలేదు. రఘుకి కూడా అలానే ఉంది. రఘు మైథిలిని గుడికి తీసుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆ రామయ్య దర్శనం చేసుకుని గుడి ఆవరణంలోనే ఒక పక్కగా కూర్చున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆ మౌనంలోనే ఒకరి మనసుతో ఇంకొకరి మనసు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. కాసేపటికి రఘు బావున్నావా మైథిలి అంటూ తన ఎడమ చేతితో మైథిలి కుడి చేతిని పట్టుకోవడంతో మైథిలి బావున్నాను బావా అంటూ బిడియంతో తలదించేసింది. అది గమనించిన రఘు నవ్వుకొని తన చూపులను మైథిలి అందమైన అమాయకమైన మోముపైన నిలిపి మైథిలి కోసం తను పట్నం నుంచి తెచ్చిన చీర ఇచ్చాడు. అది తీసుకున్న తరువాత మైథిలి కళ్ళల్లో వచ్చిన వెలుగు నేరుగా రఘు మనసుని తాకింది. రఘు అలానే మైథిలిని చూస్తూ ఉన్నాడు. మైథిలి రఘు చేతి స్పర్శలోని ప్రేమని అనుభూతిని చెందుతూ కాసేపు అలానే మౌనంగా ఉండిపోయారు. ఎప్పటికో గుడిలో గంట కొట్టిన శబ్దానికి తేరుకున్నారు. రఘు మైథిలి ఇద్దరు ఒకరికొకరు తోడుగా వారి మూగ భాష వెంటరాగా ఇంటి బాట పట్టారు. ఇద్దరు మనసుల్లోనూ ఒకటే కోరిక, ఇలాగే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని. వారి రాబోయే జీవితం గురించి కలలు కంటూ ఇల్లు చేరారు. వీళ్ళింటికొచ్చేటప్పటికి మాధవయ్య శంకరయ్య వీరిద్దరికీ పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు. అందరూ రఘు మైథిల కోసం చూడగా వారు కనబడలేదు. అలా అందరూ కలిసి వెతుకుతుండగా రఘు మైథిలి ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టారు. ముందు చెప్పకుండా వెళ్లినందుకు కొద్దిగా కోప్పడినా ఎలాగూ ఇక పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. రఘు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, మీకు ఇష్టమే కదా మాధవయ్య గారు కొడుకుని అడిగారు. ఆ మాట విన్న రఘు మైథిలి ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. ఇంకా మైథిలి చదువు అవ్వలేదు కదా నానా? రఘుకి ఆనందమే అయినా వెంటనే బదిలిచ్చాడు. ఇప్పుడు చదువంత అవసరం ఏముందల్లుడు? శంకరయ్య తేలిగ్గా తీసుకున్నాడు.
ఉండు బావా, అవసరమే. రఘు ఏదో చెప్పబోయే లోపల మాధవయ్యే మాట్లాడాడు. ఇంకా ఎన్ని రోజులు? సంవత్సరమే కదా, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. లక్ష్మి కోడలి చదువుకి భరోసా ఇచ్చింది. అవును రఘు, మీరిద్దరూ పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందే చిలుక గోరింకల్లా ఉంటే అంతే చాలు. మాధవయ్య కూడా కొడుకుపై తన ఆశను తెలిపాడు. పెళ్లి చేసుకుంటాను కానీ మీ కళ్ళ ముందే ఉండాలంటే కష్టం నాన్నగారు. ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను అని రఘు చెప్పాడు. దాందేముందల్లుడు, ఉద్యోగం అంటే పట్టణంలోనే కదా చేసేది. వీలుంటే ఇక్కడి నుంచి పోయిరా, లేదంటే అక్కడే ఉండండి. కానీ వారానికి ఓసారైనా వస్తారు కదా, ఆ మాత్రం చాలు. ఎలాగో ఉండగలం. గౌరీ తల్లి ప్రేమను చూపింది. లేదత్తా, నేను సైన్యానికి పోవాలి అనుకుంటున్నాను, రఘు స్థిరంగా చెప్పాడు. రఘు మైథిలి ఇద్దరికి పోయిన సంవత్సరం సెలవుల్లో మాట్లాడుకుంది తలంపుకొచ్చింది. ప్రతి ఏడులాగే ఆ సంవత్సరం కూడా రఘు సెలవులకి ఊరికొచ్చాడు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరూ పొలంలో ఏకాంతంగా కలిశారు. బావున్నావా మైథిలి? రఘు ఆప్యాయంగా అడిగాడు. బావున్నా బావా, నువ్వు బావున్నావా? మైథిలి బిడియంగా అడిగింది. హా, నేను నీతో కొంచెం మాట్లాడాలి మైథిలి. చెప్పు బావా, అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఇద్దరూ అక్కడే ఉన్న అరుగుపై కూర్చున్నారు. మైథిలి, నేను సైనికుడుగా ఈ దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నాను, కాస్త మొహమాటంగా చెప్పాడు. మంచి విషయమే కదా బావా, ఇది చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? కానీ మైథిలి, దానివల్ల నేను మీ అందరికీ దూరంగా ఉండవలసి వస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం మైథిలి. నిన్ను తప్ప వేరే ఎవ్వరిని నా జీవితంలోకి రానియను. సైనికుడిగా మాత్రం నేను ఖచ్చితంగా ఉంటాను. నీకోసం కూడా నేను నా ఈ ఆశయాన్ని మార్చుకోలేను. కానీ నీకు ఒక సైనికుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మొహమాటం లేకుండా చెప్పాయి, నేనేమీ బాధపడను. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. హా, అయిపోయిందా బావా? రఘు ఏం మాట్లాడలేదు, అయోమయంగా చూశాడు. నేను చెప్పానా నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? కోపంగా అడిగింది. అలా కాదు మైథిలి, రఘు ఏదో చెప్పబోయాడు. ఏది కాదు బావా, ఇన్ని రోజులు నేను నీకు నా మనసులో మాట చెప్పకపోవడం వల్లనే ఈ రోజు నువ్వు ఇలా అంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే తలుచుకుంటూ పెరిగాను. నువ్వు నా ప్రాణం బావా. నిన్ను కాకుండా వేరే ఎవ్వరిని నా పక్కన ఊహించుకోవాలంటే కూడా ప్రాణం పోతుంది. నా చావైనా బ్రతికైనా నీతోనే. అలాంటిది నువ్వే ఈ రోజు నా ప్రేమని అవమానిస్తున్నావు. మైథిలి మొదట కోపంగా మాట్లాడినా చివరికి ఏడ్చేసింది. అలా కాదు మైథిలి, నాకు తెలుసు నీకు నేనంటే ప్రాణమని. రఘు మైథిలిని ఓదారుస్తూ ఏదో చెప్పబోయాడు. మరెందుకలా అడిగావు? అప్పటికే కోపం మరియు ఏడుపుతో మైథిలి మొహమంతా ఎర్రగా అయిపోయింది. మైథిలిని అలా చూసి రఘుకు బాధ అనిపించినా అదంతా తన మీద ప్రేమతోనే అని సంతోషపడ్డాడు. అయ్యో, నేను సైన్యంలోకి వెళ్తే నీకిష్టం ఉండదేమో అని రఘు చిన్నగా నసిగాడు. అలా అని నేను చెప్పానా? ఆయన ఎందుకిష్టం ఉండదు? నా భర్త ఒక వీరుల్లా ఈ దేశం కోసం పోరాడతాను అంటే ఇంకా ఎంతో గర్వపడతాను. నిజమే, అందులో కష్టాలు కూడా ఉన్నాయి. కానీ నీ ఆనందం దాంట్లో ఉన్నప్పుడు నేనెలా కాదంటాననుకున్నావు బావా? కోపంతో మైథిలి ముక్కుపుటాలు అదురుతున్నాయి. నన్ను క్షమించు మైథిలి, అలా అని ఉండకూడదు. మైథిలి రెండు చేతులు పట్టుకున్నాడు. అంతే, మైథిలి కోపం టక్కున చల్లారిపోయింది. అయ్యో, నువ్వు నా క్షమాపణ చెప్పడమేంటి బావా? మైథిలి కంగారుగా అడిగింది. మరి నీ కోపం పోగొట్టాలంటే అదే కదా చేయాలి. నీ ఆశయానికి సంతోషానికి నేనెప్పుడూ అడ్డం అవ్వకూడదు బావా. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అంతకన్నా ముందు నేను నా ప్రాణాల్ని వదిలేస్తాను. మైథిలి రఘు గాబరాగా పిలిచాడు. అయినా నాకు కోపం ఏం లేదు బావా. నన్ను దూరం చేసి మాట్లాడావని నిన్ను దూరం చేయటం ఏంటి మైథిలి? ఈ గుండె కొట్టుకునేదే నీకోసమే. నువ్వు దూరమైతే నేను బ్రతికున్నా చనిపోయినా ఒకటే. మైథిలి వెంటనే తన చేతితో రఘు నోటిని మూసేసింది. ఇద్దరు కాసేపు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకున్న మైథిలి రఘు నోటిపై ఉన్న తన చేయి తీసేసి సిగ్గుపడుతూ తల కిందకు వాల్చేసింది. రఘు నవ్వుకున్నాడు. నేను నీ భర్తనా? రఘు అడిగాడు. బావా? మైథిలి అయోమయంగా చూసింది. ఇందాకన్నావు కదా నా భర్త ఒక వీరుల్లా ఈ దేశం కోసం పోరాడతానంటే ఇంకా ఎంతో గర్వపడతాను అని. రఘు కళ్ళెగిరేశాడు. పో బావా, మైథిలి సిగ్గుతో తడబడుతూ అని అక్కడి నుంచి పరిగెత్తింది. రఘు కూడా నవ్వుతూ
ఓయ్ ఆగు అంటూ మైథిలి వెనకే పరుగు పెట్టాడు. రఘు నోటి వెంట సైన్యమన్న మాట వినగానే మైథిలి తప్ప మిగతా అందరూ ఒక్కసారిగా కొయ్యబారిపోయారు. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చేమైనా పట్టిందా? లక్ష్మి కంగారుగా అడిగింది. ఇందులో పిచ్చేముందమ్మా, మన దేశానికి సేవ చేయాలి అని అనుకోవడం తప్ప? రఘు అడిగాడు. సేవ చేస్తే ఏం తప్పులేదు కానీ అందుకోసం మమ్మల్ని నీ మీదే ప్రాణం పెట్టుకున్న పిల్లని అంటూ మైథిలిని చూపించి నట్టేట్లో ముంచేస్తే తప్పే, మాధవయ్య ఘాటుగా చెప్పాడు. ఇందులో మిమ్మల్ని నట్టేట్లో ముంచడం ఏముంది నానా? శంకరయ్య గౌరీలు ఏం మాట్లాడలేక మౌనంగా నిల్చొని ఉన్నారు. ఇదంతా కాదురా, ఇలా సైన్యంలోకి వెళ్లిన నా స్నేహితుణ్ణి నేను పోగొట్టుకున్నాను. నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు. మాధవయ్య కూడా స్థిరంగానే చెప్పాడు. ఎవరెంత చెప్పినా వినకుండా రఘు వాదిస్తూనే ఉన్నాడు. తన నిర్ణయం మార్చుకోలేదు. ఏది ఏమైనా సరే నేను సైన్యంలో చేరి తీరుతాన్నానా? సరే అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? మాధవయ్య అడిగాడు. అవును నానా, రఘు గొంతులో స్థిరత్వం ధ్వనించింది. అయితే మా నిర్ణయం కూడా విను. నువ్వు నాకు నచ్చని పని చేసినంత మాత్రాన నా కొడుకు కాకుండా పోవు. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే మైథిలిని చూపిస్తూ ఆ పిల్ల పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు సైన్యంలోకి వెళ్తే మాత్రం మైథిలిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దీనికి నీకు సమ్మతమైతే నువ్వు సైన్యంలోకి వెళ్ళొచ్చు, మాధవయ్య కూడా స్థిరంగా చెప్పాడు. దాంతో రఘు ఒక్కసారిగా మైథిలి వైపు చూశాడు. మైథిలి కూడా రఘునే చూస్తుంది. రఘుకు మైథిలి మాటలు గుర్తుకొచ్చాయి. నీ ఆశయాలకి సంతోషానికి నేనెప్పుడూ అడ్డవకూడదు బావా. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అంతకన్నా ముందు నేను నా ప్రాణాలని వదిలేస్తాను. నేను సైన్యంలోకి వెళ్తాను, మైథిలిని పెళ్లి చేసుకోను. ఆ మాటలు గుర్తు రావడంతో వెంటనే తన నిర్ణయం చెప్పేశాడు. ఆ మాట చెప్పేటప్పుడు రఘు, వినేటప్పుడు మైథిలి ఇద్దరి గుండెలు ఒకేసారి ఆగి మళ్ళీ తిరిగి కొట్టుకున్నాయి. సరే అయితే బావా, మాకు మైథిలిని మా కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు. కానీ దీనివల్ల మన బంధుత్వంలో ఏ మార్పు ఉండదని అనుకుంటున్నాను, మాధవయ్య అన్నాడు. నువ్వు నా కూతురు మంచి కోసమే చెప్తున్నావు బావా. మన సఖ్యతలో ఏ మార్పు ఉండదు, చెప్పిన శంకరయ్య గౌరీని మైథిలిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజంతా రెండిళ్లలో ఎవరి మధ్య మాటలు లేవు. మైథిలి కోరుకునేది కూడా అదే. తన వల్ల తన బావ తన ఆశయాన్ని వదులుకోకూడదు. అదే జరిగింది. కానీ బావలేని తన జీవితాన్ని కనీసం ఊహించుకోలేకుంది. 2 రోజులకి పెద్దవాళ్లు కుదురుకున్నా మైథిలి, రఘు ఇద్దరికి జరిగింది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఒకరికొకరు ఎదురుపడడం కూడా మానేశారు. నన్ను చూస్తే బావ బాధపడతాడేమో అని మైథిలి, నన్ను చూస్తే మైథిలి బాధపడుతుందేమో అని రఘు. ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. మైథిలి కాలేజీకి అయితే వెళ్తుంది కానీ మనిషి మాత్రమే అందరిలో ఉంది, మనసు మాత్రం ఇక్కడ లేదు. కొద్ది రోజులకి రఘుకి సైన్యంలో చేరమని ఉత్తరం వచ్చింది. రఘు పట్నంలో ఉన్నప్పుడే సైన్యంలో చేరడానికి ప్రయత్నించడంతో అది సఫలమై ఇప్పుడు పిలుపొచ్చింది. రఘు బయలుదేరాడు. సరిగ్గా బయలుదేరే ముందు శంకరయ్య, గౌరీ మైథిలినను పిలుచుకొని మాధవయ్య ఇంటికి వచ్చాడు. ఏరా, మీ ఇద్దరికి పెళ్లి చేయకపోతే మేము నీకేమీ కామా? అయ్యో అదేం లేదు మామా, రఘు కాస్త బాధగానే చెప్పాడు. మరేంటి, నువ్విప్పుడు ఉద్యోగానికి వెళ్తూ కూడా కనీసం మాకు చెప్పడానికి కూడా రాలేదు? గౌరీ మేనత్తగా తను చనువు చూపింది. రఘు ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. రఘుని అలా చూసిన మైథిలికి కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేదు. సరే గౌరీ, వదిలే, జాగ్రత్తగా ఉండురా. నాకు అల్లుడివి కాకపోవచ్చు కానీ మేనల్లుడివే. ఏదైనా జరిగితే నీ తల్లిదండ్రుల తర్వాత అంత బాధపడేది మేమే కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు, శంకరయ్య అన్నాడు. అలాగే మామా, వెళ్ళొస్తాను. రఘు, మైథిలి ఇద్దరు వారి మౌన భాషలోనే మాట్లాడుకుంటున్నారు. రఘు మైథిలినని కాదని తన ఆశయాన్ని వదిలేయలేడు. ఎందుకంటే అలా చేస్తే తన ఆశయాన్ని కోల్పోవడమే కాదు, మైథిలి ఖచ్చితంగా ఊరుకోదు. అది రఘుకి బాగా తెలుసు. మైథిలి కూడా తన కోసం తన బావ ఆశయాన్ని వదులుకోవడం ఇష్టపడదు. వారిద్దరికీ అర్థమైపోతుంది ఇక వారు విడిపోవడం తప్ప వేరే దారి లేదని. మైథిలికి ఎంత బాధగా ఉన్నా రఘు వెళ్తుంటే ఏడవలేదు. ఎందుకంటే తన బావని కన్నీటితో సాగనంపడం తనకి ఇష్టం లేదు. ఎలాగైతేనేమి మొత్తానికి రఘు సైన్యంలో చేరిపోయాడు. రఘు శిక్షణలో ఉన్నాడు. చాలా కఠినమైన శిక్షణ.
కానీ ఈ దేశానికి సేవ చేయాలనే తన ఆశయం ముందు అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ మైథిలిని వదులుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఒక్క క్షణం కూడా మైథిలిని మర్చిపోలేకున్నాడు. కానీ తనకు ఇప్పుడు మైథిలిని శాశ్వతంగా తన జీవితంలోంచి పంపేయడమే తప్ప వేరే దారి లేదు. కాబట్టి ఆ శిక్షణలో తన శరీరంతో పాటు తన గుండెను కూడా రాయం చేసుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ మైథిలి రోజు కాలేజీకి వెళ్తుంది. తనకు తెలుసు తన బావని మర్చిపోయి బ్రతకడం అసాధ్యమని. కానీ తను అలా బాధపడ్డం చూస్తే తన తల్లిదండ్రులు అత్తమామలు బాధపడతారని కూడా తెలుసు. కాబట్టి వీలైనంత వరకు తనను తాను ఏదో ఒక పనిలో ఉంచుకుంటుంది. అలా అయినా తన బాధని పెద్దవాళ్ళు ఎవ్వరూ చూడరని. కానీ తల్లిదండ్రులు కదా, వాళ్ళకి మైథిలి బాధ తెలుస్తుంది. దాంతో శంకరయ్య గౌరీలు మైథిలికి పెళ్లి చేస్తేనన్నా ఏదైనా మార్పు ఉంటుందనుకొని మాధవయ్య లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లారు. బావా, మైథిలికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. శంకరయ్య నేరుగా విషయానికొచ్చాడు. కానీ నా కొడుకు చేసుకోనని చెప్పాను కదా బావా, మాధవయ్య అన్నాడు. నిజమే అన్నయ్య, కానీ మైథిలిని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అందుకే త్వరగా ఒక సంబంధం చూసి ఎవరితో అయినా పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. గౌరీ అన్నతో తన బాధ చెప్పుకుంది. మంచిదే కదా వదినా, లక్ష్మి తన అభిప్రాయం చెప్పింది. లేదు లక్ష్మి, చూడు బావా, ఈ సంవత్సరం అయితే మైథిలి చదువు అయిపోతుంది. తరువాత సంబంధాలు చూడండి. ఎందుకంటే ఈలోపు తను కొంచెం ఈ బాధ నుంచి తేరుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. పైగా ముందంటే చేసుకునేది నా కొడుక్కే కాబట్టి నేను చదివిస్తానని చెప్పాను. కానీ వచ్చే సంబంధం వాళ్ళు చదివిస్తారో లేదో తెలియదు కాబట్టి ముందు చదువు అయిపోనియండి. మాధవయ్య కాస్త గట్టిగానే చెప్పాడు. కానీ ఇప్పుడు చదువంత అవసరం ఏముంది బావా, శంకరయ్య అడిగాడు. అవసరమే బావా, తను ఎంతో కష్టపడితే ఇంతవరకు చదువుకుంది. అదేదో ఇంకొక సంవత్సరం ఆగితే తన కష్టానికి ఫలితం వస్తుంది. తన కష్టం వృధా పోనీయడం నాకైతే ఇష్టం లేదు. ఇంకా మీ ఇష్టం. మాధవయ్య తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అవునండి, అన్నయ్య చెప్పేది కూడా నిజమే. పైగా అన్నయ్య అన్నట్టు ఈ సంవత్సరంలో మైథిలి బాధలో నుంచి కొంచెం తేరుకోవచ్చు. గౌరీ కూడా అన్నను సమర్థించింది. నిజమే, సరే అయితే చదువు అయిపోయినాకనే పెళ్లి గురించి ఆలోచిస్తాను. శంకరయ్య కూడా మనసు మార్చుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. మైథిలి చదువు, రఘు శిక్షణ రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. దాంతో రఘు సెలవుల మీద ఊరికొచ్చాడు. ఈసారి పిలుపు వచ్చిన వెంటనే వెళ్లి ఉద్యోగంలో చేరాలి. ఇంటికి వచ్చిన రఘుకి తల్లిదండ్రుల మాటల్లో మైథిలికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నట్లు తెలిసింది. కానీ మైథిలికి మాత్రం తన తల్లిదండ్రుల మనసుల్లో ఏముందనే విషయం తెలియదు. ఎలాగైనా మైథిలిని పెళ్లి కొప్పించాలి. ఇప్పటికీ నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు. మైథిలి పెళ్లి కొప్పుకుంటే వీళ్ళ బాధ కొంచెమైనా తగ్గుతుంది. కానీ నాకు మైథిలికి మాత్రం ఈ బాధ పెరిగేదే కాని తరిగేది కాదు. రఘు మనసులో అనుకొని విరక్తిగా నవ్వుకున్నాడు. రఘు వచ్చినా మైథిలి ఆ ఇంటికి రాలేదు. రఘు కూడా మైథిలిని కలవలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు ఎదురు పడితే ఎంత బాధపడతారో. ఇద్దరు ఒకరిని బాధ పెట్టకూడదు అని ఇంకొకరు అనుకుంటూ కలవలేదు. రఘు వచ్చిన వారం రోజుల తర్వాత ఒకరోజు మాధవయ్య లక్ష్మి రఘుని తీసుకొని ముగ్గురు శంకరయ్య ఇంటికి వెళ్లారు. వాళ్ళొచ్చాక శంకరయ్య మైథిలిని పిలిచి మైథిలికి పెళ్లి చేయాలి అనుకుంటున్నట్టు చెప్పాడు. అందరూ మైథిలిని పెళ్లి కొప్పుకోమని అడిగారు. రఘు కూడా మైథిలిని పెళ్లి చేసుకోమన్నాడు. మైథిలి ఒక్కసారిగా రఘు కళ్ళల్లోకి చూసింది. మైథిలికి రఘు మనసులో ఏముందో అర్థమైంది. పైగా రఘు నోరు తెరిచి అడగడంతో మీ ఇష్టం నానా అని శంకరయ్యతో చెప్పి రఘుతో నువ్వేం చేయమన్నా చేస్తాను బావా అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్లిపోయింది. పెద్దవాళ్ళందరికీ కొంచెం బాధ అనిపించినా పెళ్ళైతే అదే సర్దుకుంటుందని ఎవరు రఘుని మైథిలిని కదిలించలేదు. కాసేపటికి శంకరయ్య అప్పటికే ఒక సంబంధం చూసి ఉండడంతో రేపు పెళ్లి చూపులకు పిలుస్తామని చెప్పారు. పైగా రఘుని తనకి సహాయంగా ఉండమని అడిగాడు. రఘు ఒప్పుకున్నాడు. మాధవయ్య లక్ష్మి ఇద్దరు తమ ఇంటికి వెళ్లిపోగా రఘు అక్కడే తన మామకు సహాయంగా ఉన్నాడు. తన పెళ్లి చూపులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న రఘుని మైథిలి అలాగే చూస్తుంది. మైథిలి చూపులో తన వైపు వాడిగా తగలడంతో రఘు కూడా తల తిప్పి చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో కొలవలేని ప్రేమ, చెప్పలేని బాధ, భరించలేని ఎడబాటు. ఎవరు ఎలా ఉన్నా సూర్యుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తెల్లవారింది.
పెళ్లి చూపులకు వచ్చారు. వారెవరో కాదు, ఆ ఊర్లో శంకరయ్య మాధవయ్య తరువాత పెద్ద మనిషి అయిన సంజీవయ్య కుటుంబం. ఆయన కొడుకు శ్రీరామ్కి మైథిలిని చేసుకోవడానికి వచ్చారు. శ్రీరామ్ చాలా మంచి మనిషి. 6 అడుగుల ఎత్తుతో, చక్కని దేహదారుణ్యంతో రఘుకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాడు. నిజానికి శ్రీరామ్ మైథిలిని ఇష్టపడ్డా మైథిలి రఘుని ఇష్టపడుతుందని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలిసి తన ప్రేమని మనసులోనే సమాధి చేశాడు. కానీ తనకి ఈ విధంగా అవకాశం వస్తుందని అతను అనుకోలేదు. సంజీవయ్య ఆయన భార్యకు కూడా శ్రీరామ్ మనసు తెలుసు కాబట్టి, దీంతో పాటు మైథిలి మంచి మనసు వల్ల తన మీద అభిమానం కూడా ఉండబట్టి రఘుతో అనుకున్న పెళ్లి ఆగిపోయినా వాళ్ళు కూడా మైథిలిని చేసుకోవడానికి సుముఖత చూపారు. మైథిలి పెళ్లి చూపుల్లో రఘు అక్కడే ఉన్నా శ్రీరామ్ కానీ అతని కుటుంబం కానీ తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే వారిద్దరికీ మైథిలి ఇంకా రఘులపై అంత నమ్మకం. అందరికీ నచ్చడంతో ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు. మైథిలి కూడా శంకరయ్య గారి ఇష్టానికే వదిలేయడంతో ఏ అడ్డు లేకుండా పోయింది. కానీ శ్రీరామ్కి మాత్రం మైథిలి ప్రవర్తనతో తను ఇంకా రఘుని మర్చిపోలేదని స్పష్టంగా అర్థమైంది. కానీ శ్రీరామ్కి రఘు మైథిలిలకు పెళ్లి జరగడం అసాధ్యమని కూడా తెలుసు. దాంతో మైథిలిని పెళ్లి తర్వాత తన ప్రేమతో మార్చుకోవాలని, అంతవరకు తనకు కావాల్సినంత సమయం ఇవ్వాలని, మైథిలి కంట్లో కన్నీరు రాకుండా సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. నిశ్చితార్థం లేకుండా ఇంకో నెలలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని సంజీవయ్య కుటుంబం వెళ్లిపోయారు. మైథిలి పెళ్లి పనులు చేస్తుంటే రఘు ప్రాణం పోతున్నట్టుంది. కానీ వాటి నుంచి తప్పించుకునే దారి లేదు. ఇలా ఉండగా ఒక 5 రోజులు గడిచిన తర్వాత సైన్యంలో నుంచి ఉత్తరం వచ్చింది. అత్యవసర పరిస్థితుల వల్ల త్వరగా వచ్చి బాధ్యతలు తీసుకోవాలని. దాంతో రఘు వెంటనే బయలుదేరాడు. ఇంట్లో వాళ్ళు మైథిలి పెళ్లి వరకు ఉండమన్నా కూడా ఇప్పుడక్కడ తన అవసరం ఉందని అందర్నీ ఒప్పించి కాశ్మీర్కి పయనమయ్యాడు. రఘు మనసులో మైథిలిని స్వాతంత్రంగా చూడగలగటం ఇదే చివరిసారి అని, మైథిలి మనసులో భావన్ చూడడం ఇదే చివరిసారి అని ఒకేసారి అనుకున్నారు. శిక్షణ సమయంలో రఘుకు స్నేహితుడైన కృష్ణను కూడా కాశ్మీర్లోనే నియమించారు. కృష్ణకి భార్య ఉంది. ప్రస్తుతం తన 9 నెలల నిండు గర్భిణి. నిజానికి వారికి ఇంకా కొన్ని రోజులు సెలవులున్నాయి. దాంతో కృష్ణ తన బిడ్డను చూసుకొని రావాలని అనుకున్నాడు. కానీ అత్యవసర పరిస్థితుల వల్ల తన భార్య ప్రసవం కన్నా ముందే వచ్చింది. కృష్ణకు కూడా రఘు జీవితం మొత్తం తెలుసు. వారిద్దరూ కొన్ని రోజుల్లోనే ప్రాణ స్నేహితులు అయిపోయారు. రఘు యొక్క నైపుణ్యాల వల్ల అతనికి ఒక పెద్ద హోదా ఇవ్వబడింది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. సైనికులంతా ఎంతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఎంతో మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. రఘు ఎంతో భీకరంగా పోరాడుతున్నాడు. అప్పటికే గాయాలతో ఒళ్లంతా రక్తసిక్తమై ఉంది. తల తిప్పిన రఘుకి కృష్ణని కాల్చబోతున్న ఉగ్రవాది కనబడ్డాడు. రఘు ఉగ్రవాదిని కాల్చేయాలనుకుంటే తన దగ్గర ఉండే గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. రఘుకి ఒక్కసారిగా మైథిలి గుర్తొచ్చింది. కృష్ణ భార్య గుర్తొచ్చింది. ఆవిడ స్థానంలో మైథిలిని ఊహించుకున్నాడు. తట్టుకోలేకపోయాడు. దాంతో వేరే దారి లేక కృష్ణకు అడ్డంగా వెళ్లి నిలబడ్డాడు. వరుసగా 4 బుల్లెట్లు రఘు శరీరంలోకి దూసుకుపోయాయి. వెంటనే మిగిలిన సైనికులు ఆ ఉగ్రవాదిని చంపేశారు. బాల్యంలో మైథిలితో ఆడిన ఆటలు, యవ్వనంలో మైథిలితో చేసిన చిలిపి అల్లర్లు, పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుగా ముస్తాబైన మైథిలి రూపం కళ్ల ముందు మెదులుతూ ఉండగా రఘు రెప్పలు ఆల్చేశాడు. యుద్ధం ముగిసిపోయింది. రామచంద్రపురంలో మైథిలి పెళ్లికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మైథిలి మీద అభిమానంతో ఊరంతా ఆ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న మైథిలికి చాలా అసహనంగా ఉంది. కానీ తన బావ మాట కోసం చాలా కష్టంగా భరిస్తుంది. మాధవయ్య, లక్ష్మిలకు ఈ తతంగాలన్నీ చూస్తుంటే మైథిలిని తమ కోడలిగా చేసుకోలేకపోయామన్న బాధ ఎక్కువైపోతుంది. ఇలా రోజులు గడుస్తూ లగ్న పత్రిక రాసుకునే రోజు వచ్చింది. ఆ రోజు శ్రీరామ్ మరియు తన కుటుంబం అంతా కలిసి శంకరయ్య ఇంటికి వచ్చారు. సాంప్రదాయబద్ధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. శ్రీరామ్ మైథిలితో మాట్లాడాలనుకోవడంతో ఆ విషయం తెలుసుకున్న పెద్దవాళ్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి తోటలో తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీరామ్ తోటలో ఎదురు చూస్తూ ఉండగా మైథిలికి తన బావతో తప్ప వేరే ఎవరితోనూ ఈ విధంగా మాట్లాడడం అస్సలు నచ్చకున్నా, ఇష్టం లేకపోయినా తన తండ్రికి వాళ్ళ దగ్గర మాట రాకూడదని అక్కడికి వెళ్ళింది. బావున్నావా మైథిలి? ముందుగా శ్రీరామ్ అడిగాడు. హా మైథిలి మరేం మాట్లాడలేదు. ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. నీకీ పెళ్లి ఇష్టం లేదు కదా మైథిలి? మైథిలి ఒక్కసారిగా తలెత్తి చూసింది. కాని ఏమీ మాట్లాడలేదు.
లేదు, కానీ నేను బయటికి చెప్పలేను. బావ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఇష్టం లేదని చెప్పి నాన్నకి తల వంపులు తేలేను అనుకుంది. నాకు తెలుసు నీకు ఇష్టం లేదని. మైథిలి మనసులో తెలిసినప్పుడు ఎందుకీ పెళ్లి కొప్పుకున్నావు అనుకుంది. మైథిలి ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోయేసరికి శ్రీరామే మాట్లాడాడు. నాకు తెలుసు నీకు రఘు అంటే చాలా ఇష్టమని, కానీ మీ ఇద్దరికి పెళ్లి జరగడం అసాధ్యమని కూడా తెలుసు. నువ్వు అసలు వేరొకరితో పెళ్లి కొప్పుకుంటావని నేను అనుకోలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మైథిలి, కానీ నువ్వు రఘుని ఇష్టపడుతున్నావని, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని తెలిసి నా ప్రేమని నాలోనే దాచుకున్నాను. అలా అని నిన్ను పెళ్లి చేసుకోవడం నాకేమీ సంతోషం కాదు, ఎందుకంటే ఇది నీకు బాధ కలిగిస్తుంది కాబట్టి. కానీ ఈ బాధ నీకు జీవితాంతం ఉండకూడదు అంటే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడమే మంచిది. అందుకే ఒప్పుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నాకెప్పుడు నీ మీద రఘు మీద చాలా నమ్మకం ఉంది. రఘు కూడా నాకు మంచి స్నేహితుడే. నువ్వు ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించలేవని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకునేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఒకసారి నీ చేయి పట్టుకున్నాక నా జీవితాంతం వదలను. నిన్ను నా భర్తగా అంగీకరించడం ఈ జన్మలో జరగదు, మైథిలి కోపంగా చెప్పింది. అది చూద్దాం. నా ప్రేమతో నిన్ను నా భార్యగా మార్చుకోగలననే గట్టి నమ్మకం నాకుంది. కానీ నేను నీ మెడలో 3 ముళ్ళు వేసే ఆఖరి క్షణం వరకు రఘు నీ చేయి అందుకోవడం కోసం ఎదురు చూస్తాను. శ్రీరామ్ ఏమాత్రం కోప్పడకుండా చిరునవ్వుతో చెప్పాడు. మైథిలి అసహనంగా కోపంగా అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. శ్రీరామ్ మైథిలి బాధని తగ్గించాలనుకున్నాడు, కానీ మానిపోయే గాయాన్ని మళ్లీ రేపననుకోలేదు. నిజానికి మైథిలి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఈసారి రఘు కూడా మైథిలి మనసులో ఏమనుకుంటుందో ఊహించలేకపోయాడు. రోజులు గడిచి పెళ్లి రోజు ఉదయాన్నే గౌరీ పూజ మొదలైంది. ఈ లోపు బయట ఏదో హడావుడిగా అనిపించడంతో బయటకు వెళ్లిన మాధవయ్య, శంకరయ్య, మిగతా వారందరికీ రఘు నిర్జీవమైన శరీరంతో పాటు తన గౌరవ వందనానికి వచ్చిన సైనికులు కనబడడంతో కొయ్యబారిపోయారు. మైథిలి రూపం కళ్ల ముందు మెదులుతుండగా రెప్పలు వాల్చేసిన రఘుని తోటి సైనికులు హాస్పిటల్కి తీసుకెళ్తుండగా అప్పటికే ప్రాణం పోయింది అని డాక్టర్లు చెప్పారు. తనని కాపాడడం కోసం తన ప్రాణాలు వదులుకున్న రఘుని చూస్తే కృష్ణకు కన్నీళ్లాగలేదు. దాంతో పాటు తన ప్రాణ స్నేహితుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఇక తోటి సైనికులతో కలిసి రఘు దేహాన్ని రామచంద్రపురానికి చేర్చాడు. కృష్ణకి ఈ రోజు మైథిలి పెళ్లి జరుగుతుందని తెలుసు. దాంతో నేరుగా శంకరయ్య ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న లక్ష్మి, గౌరీలు కూడా వెంటనే రఘు దగ్గరికి వచ్చారు. ఒరే రఘు, నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా? ఎంత పని జరిగిందయ్యా? ఇందుకే రాయ్యా నిన్ను సైన్యంలోకి పంపమంది. మాధవయ్య, లక్ష్మి, గౌరీ, శంకరయ్యల రోదనలకు అంతే లేదు. అసలు ఒప్పుకోవడమే మన తప్పు బావా. మాధవయ్య పుత్రశోకం ఎవ్వరూ తీర్చలేనిది. అందరూ కంటికి మింటికి దారగా రోధిస్తున్నారు. ఆ నలుగురిని ఆపడం ఎవరి వల్ల అవడం లేదు. కాసేపటికి ఎవరి ద్వారానో విషయం విన్న మైథిలి అది నమ్మలేక బయటికొచ్చింది. బయట రఘుని నిర్జీవంగా చూసిన మైథిలి ఏదో మాయని చూస్తున్నట్టు అలానే రఘు దగ్గరికి వచ్చింది. మెల్లిగా రఘు చేతిని తన చేతిలోకి తీసుకొని అలాగే రఘుని చూస్తూ ఉండిపోయింది. అప్పటికే శ్రీరామ్ మరియు వాళ్ళ కుటుంబం అంతా చేరుకున్నారు శంకరయ్య ఇంటికి. మైథిలి ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనించిన శ్రీరామ్ మైథిలిని పిలిచాడు. అయినా పలకకపోవడంతో మెల్లిగా తట్టాడు. అలానే రఘు మీదికి ఒరిగిపోయింది. మైథిలి, మాధవయ్య, శంకరయ్య, లక్ష్మి, గౌరీ, శ్రీరామ్ అందరూ ఒక్కసారిగా అరిచారు. తన గుండె తన బాధను కూడా తెలుసుకోగలిగే గుండె ఇక తట్టుకోలేదని తెలిసి ఆగిపోయింది. కృష్ణ ప్రోద్బలంతో ఇద్దరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగిపోయాయి. రోజులు గడుస్తున్నాయి. శంకరయ్య, గౌరీ, మాధవయ్య, లక్ష్మిల జీవితాలు నిస్సారంగా గడిచిపోతున్నాయి. రఘు, మైథిలీల మరణం చూసిన తర్వాత వారు స్తబ్దుగా అయిపోయారు. కృష్ణకి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి రఘునందన్ అని స్నేహితుని పేరు పెట్టాడు. ఆ బిడ్డని ఒకసారి రామచంద్రపురానికి తీసుకొచ్చి ఆ పెద్దలకి చూపించాడు. మైథిలి మరణాన్ని జీర్ణించుకోవడానికి శ్రీరామ్కి చాలా సమయం పట్టింది.
తేరుకున్న తర్వాత తల్లిదండ్రుల బలవంతం మీద జానకిని పెళ్లి చేసుకున్నాడు. శంకరయ్య, మాధవయ్య, గౌరీ, లక్ష్మి నలుగురు శంకరయ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఆ నలుగురు శ్రీరామ్, జానకిలనే రఘు, మైథిలీలను చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన జానకిని శంకరయ్య, గౌరీలు తమ కూతురుగానే చూసుకుంటున్నారు. మాధవయ్య, లక్ష్మీలు కూడా శ్రీరామ్లో తమ కొడుకును చూసుకుంటున్నారు. శ్రీరామ్, జానకీలు కూడా వారిని తమ సొంత తల్లిదండ్రుల్లాగానే అనుకుంటున్నారు. కాలం గడిచే కొద్దీ శ్రీరామ్ జానకిని తన భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఒకరోజు ఏదో పని మీద మైథిలి గదిలోకి వెళ్లిన శ్రీరామ్కి ఒక ఉత్తరం దొరికింది. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి కూడా ఉత్తరాన్ని చదివింది. అందులో, నానా, నన్ను క్షమించండి. మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిని చేసి వెళ్తున్నందుకు. నేను నా జీవితంలో నా పక్కన నా భర్తగా భావం తప్ప ఎవ్వరిని కలలో కూడా ఊహించుకోలేను. అలాంటిది ఈ రోజు నిజంగానే వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఈ పెళ్లిని ఆపలేను. ఎందుకంటే బావ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. బావ ఏది చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తాను. అందుకే పెళ్లి జరిగిన తరువాత ఆత్మహత్య చేసుకుంటున్నాను. మీ గురించి ఆలోచించలేదని అనుకోకండి. ఆలోచించాను కాబట్టే పెళ్లి వరకైనా బ్రతుకున్నాను. కానీ ఇంకొకరితో పెళ్లి అనుకున్నాక మాత్రం ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయాను. ఇలా నేను విషయం తాగి చనిపోయిన తర్వాత బావకి తెలియనీయొద్దు. ఇది తెలిస్తే బ్రతకలేడు. ఎలాగో బావ నన్ను చూడాలనుకోడు. ఎందుకంటే నన్ను ఇంకొకరి భార్యగా చూడలేడు. బావ ప్రాణం ఈ దేశానికి సేవ చేయాలన్న తన ఆశయానికి సొంతం అవ్వాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. దయచేసి నన్ను క్షమించండి. ఇట్లు మీకు శాశ్వతంగా దూరమైన మీ కూతురు మైథిలి. ఉత్తరం పక్కనే నిండుగా ఉన్న పురుగుల మందు సీసా కూడా ఉంది. నిజానికి మైథిలి తన పెళ్లి జరిగిన వెంటనే విషం తాగి చనిపోవాలి అని అనుకుంది. కానీ రఘు మరణం వల్ల పెళ్లి జరగలేదు. విషం అవసరం లేకుండానే మైథిలి ఊపిరి కూడా ఆగిపోయింది. జానకి, శ్రీరామ్ ఇద్దరూ మనసులో ఒకటే అనుకున్నారు. బ్రతికుండగా కలిసి ఉండలేని వాళ్ళని మరణం కలిపింది. ఇక ఈ నిజం వాళ్లతోనే సమాధవ్వాలని జానకి ఆ కాగితాన్ని ముక్కలుగా చింపి పారేసింది. శ్రీరామ్ ఆ పురుగుల మందుని కూడా పొలానికి తీసుకెళ్లిపోయాడు. సమాప్తం.